ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ తింటూనే బోర్ కొడుతూ ఉందా? ఇలా వెజిటబుల్ బిర్యానీ లేకపోతే ఇలా ఆలు బిర్యానీ ప్రిపేర్ చేసుకొని చూడండి. మన లైఫ్‌లో కొంచెం చేంజ్ చేసినా అవి చాలా హ్యాపీనెస్‌నిస్తాయి అని అనుకుంటానండి నేనైతే. ముందుగా మన ఛానల్‌లో విజిట్ అయిన ప్రతి ఒక్కరికి స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే నేను ఆలూని తీసుకున్నానండి. ఇది మా నలుగురికి అనే విధంగా చేస్తున్నాను కాబట్టి 4 ఉల్లిగడ్డలను అదేనండి పొటాటోస్‌ని తీసుకున్నాను. వాటిని బాగా ఫస్ట్ అయితే నానబెట్టుకుంటానండి. అలా నానబెట్టుకోవడం వలన ఏమవుతుందంటే దానిపైన ఉండే ఆ దుమ్ము ఉంటుంది గదా! అది మనం పట్టుకున్నప్పుడు మనం పీలప్ చేయాలన్నా కూడా కొంచెం గలీజ్‌గా అనిపిస్తది. అందుకనేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత పీలప్ చేసి తిరిగి నేను వాటర్‌లోనే యాడ్ చేసేస్తాను. ఎందుకంటే వాటర్‌లో అవి పొటాటోస్‌ని యాడ్ చేయకుంటే వాటర్‌లో నల్లగా అయిపోతాయండి. చూడ్డానికి కూడా అస్సలు బాగుండవు. అందుకనేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తే మన పిల్లల హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన టోటల్ హోల్ ఫ్యామిలీ హెల్త్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది కదా! ఇక్కడ నేను పీలప్ చేసిన పొటాటోస్‌ని ఇలా 2 ముక్కలుగా అయితే చేస్తున్నానండి. లేదు అలా బానే ఉడికిపోతాయి. కానీ కొంతమందికి ఎట్లుంటుందంటే అంత పెద్ద పెద్దగా అనుకుంటారు కదా! అప్పుడేం చేయాలి? ఒక పొటాటోని 4 పీసెస్ చేయండి. 4 కంటే మరీ చిన్నగా చేస్తే గనక అంత బాగుండవండి. ఎందుకంటే అంత స్మాష్ అయిపోతది. అందుకనేసి ఒక పొటాటోని మీరు 4 పీసెస్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 పీసెస్ అయితే చేశానండి. మీరైతే 4 పీసెస్ చేసుకోండి. కొంచెము ఎక్కువగాను కనిపిస్తది. పిల్లలకి కూడా కొంచెం బాగా తినాలి అనిపియాలి అంటే కొంచెం చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటాదనేసి నా అభిప్రాయం. మేమైతే బానే తిన్నాము. ఇక్కడ నేను ఒక ఆనియన్‌ని తీసుకున్నానండి. ఆ ఆనియన్‌ని కూడా నేను పీలప్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇట్లా పీలప్ చేసిన తొక్కలన్నీ ఇలా కిచెన్ కౌంటర్ మీద పెట్టేస్తే గనక చాలా గలీజ్‌గా కనిపిస్తది కదా! అందుకనేసి నేను ఒక బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకుంటాను. అలా వాటర్ యాడ్ చేసుకొని ఆ బౌల్‌లోనే ఈ పీలప్ చేసిన ఈ తొక్కలన్నిటిని అందులోనే యాడ్ చేసేస్తానండి. అలా చేయడం వలన కిచెన్ కౌంటర్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. నాకు అలా నీట్‌గా పెట్టుకోవడం కొంచెం ఇష్టమండి. నేను మరీ ఓవర్ క్లీనింగ్ అయితే కాదు. ఇలా ఇంకో బౌల్‌లో మంచి వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్‌లో ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకుంటాను. ఏదైనా సరే నేను ఒకటికి 2 సార్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు చాలా అంటే చాలా చిన్న పిల్లలు. వాళ్ళ హెల్త్ కేర్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా! ఒక ఒక హౌస్ వైఫ్ మాత్రమే పిల్లల్ని హెల్తీగా ఉంచగలదు అనేసి నా అభిప్రాయం అండి. మీరేమంటారు? ఇక్కడ నేను ఆ ఆనియన్స్‌ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఏంది నీ చేతి మీద అనేసి అనుకుంటారేమో, మా పాప పెన్నుతో గీకిందండి. ఆ సారీ రంగు ఏసిందంట. అదేనండి డిజైడ్ కోనేసిందన్నట్టుగా ఫీల్ అయిపోయింది. సర్లేండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ అయితే రైస్ యాడ్ చేశానండి. ఇది సన్నబియ్యం అండి. చాలా బాగుంటుంది. ఒక కప్పు రైస్ నేను యాడ్ చేసిన తర్వాత ఒకటికి 2 సార్లు, 3 సార్లు అయితే వాష్ చేశాను. ఎందుకంటే బయట నుంచి కొనుక్కునే రైస్ ఏవైనా సరే కనీసం 3 సార్లైనా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలండి. లేకపోతే వాటిలో ఉండే ఆ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనేవి కెమికల్స్ యాడ్ చేసుంటారు కదా! అది అస్సలు బాగుండవు. ఇక్కడే నేను ఒకసారి వాడిన ఆ ఆయిల్‌నే తిరిగి పోసానండి. ఎందుకంటే ఒకసారి యాడ్ చేసిన ఆ ఆయిల్‌ని రెండోసారి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూడోసారికి అస్సలు వాడకూడదండి ఆ విధంగా. ఇక్కడ నేను ఆనియన్స్‌ని ఫస్ట్ అయితే కొంచెం వేసాను కదా! దానికి అర్థం అలా డైరెక్ట్‌గా వేయకూడదని. రెండోసారి వేసినప్పుడు ఎట్లా వేసానంటే ఇట్లా పొరలు పొరలుగా వేసాను కదా! అలా పొరలు పొరలుగా వేయాలి అనేసి అర్థమండి. ఎందుకంటే ఇలా పొరలు పొరలుగా వేస్తేనే మంచిగా ఫ్రై అయితాయి. లేకపోతే మీరు ఎలా అయితే వేశారో అలానే స్టిక్కీగా అలానే అస్సలు బాగోవు. మంచిగా కూడా ఫ్రై అవ్వవు అవి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోతాయి కదా! అందుకనేసి ఇక్కడ నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ప్రిపేర్ చేశాను. అయ్యయ్యో! మీకు చూపియడమే మర్చిపోయా కదా! ఇవేనండి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. మీరు కడాయిలో లేదు మేము కడాయిలో చేసుకోము ఎప్పుడు రైస్ అనుకుంటే గనుక కుక్కర్‌లో చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా ఒక కడాయి లేకపోతే కుక్కర్ ఏదైనా సరే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పొటాటోసు, ఆ తర్వాత ఉప్పండి. ఉప్పు కూడా చిటికెడు యాడ్ చేసుకోండి. అయినా ఉప్పు యాడ్ చేసుకోవడం రైస్‌లోకి మనము యాడ్ చేసుకుంటాం గనుక కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కారం పొడి, ఆ తర్వాత కొంచెం పసుపు,
ఆ తర్వాత ఇదిగోండి నేను తగినంత కారం అన్నట్టుగా చూపించాను గానీ, మేము కొంచెం నలుగురంకి అనేసి వండుకుంటున్నాం కదా! రైస్ మొత్తానికి ఇదే కారం కాబట్టి ఇంకొంచెం క్వాంటిటీ పెంచానండి. అదేనండి 2 సార్లు వేశాను కదా కారం అందుకనేసి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్‌ని వే వేయించిన ఆయిల్ ఉంటుంది కదా! ఆ వేయించిన ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలా, వాటితో పాటు కొంచెం చికెన్ మసాలా, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అది అందరికీ తెలిసిందే కదా! అదేనండి బాబు పెరుగు. పెరుగు లేకపోతే ఎట్లా బిర్యానీలోకి కదా! అందుకనేసి పెరుగు యాడ్ చేశాను. ఇంకా పుదీనా మిస్ అయిపోయింది అనుకున్నాను. కానీ నా పెరట్లో నేను ఒక 2 చెట్లనైతే నాటుకున్నాను పుదీనావి. అవే మంచిగా చిగురుస్తాయండి. నేను ఒకవేళ ఇదిగోండి ఇలా తుంచుకున్నా కూడా తిరిగి వాటిని నాటేస్తూ ఉంటాను కనుక నాకేం భయం లేదు. అంటే కొంచెం మళ్ళీ చిగురిస్తూనే ఉంటాయి కదా! అందుకని. ఇదిగోండి ఇలా నేను ఒక 2 కొమ్మలనైతే తుంచుకున్నాను. చీకటయిపోయింది బయట. అందుకనేసి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత 1కి 2 సార్లు మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంకా వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకుంటున్నాను చూసారా? క్లీన్ కూడా చేసుకోవాలండి. ఏదైనా సరే వాటర్‌లో వాష్ చేసిన తర్వాతనే వాడుకోవాలి. ఇదిగోండి ఇవి సన్నగున్నాయి గదా! ఈ కొమ్మల్ని నేను తిరిగి నాటేస్తానన్నట్టు. అలా నాటేస్తే మళ్ళీ గ్రోత్ అయితాయి కదా! అట్లా 4 ఇప్పుడు 2 చెట్లుండేవి ఇంకా 4 చెట్లయితాయి అట్లాగా. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. ఎలా అంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ మంచిగా పట్టుకోవాలా. ఈ టేస్ట్ మాత్రం అచ్చు బిర్యానీ లాగానే ఉందండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక స్టవ్ అయితే వెలిగించి మనం వేరే బాండ్లు తీసుకోవాలండి. రైస్ అందులో యాడ్ చేసేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ బిర్యానీ ఆకుని కూడా కొంచెం నీట్‌గా వాష్ చేసి నేనైతే యాడ్ చేస్తానండి. కొంచెం గరుకు గరుకు ఏదో పౌడర్ లాగా అనిపిస్తది బిర్యానీ ఆకు పైన. అది నాకు నచ్చదు. అందుకనేసి క్లీన్ చేసే బిర్యానీ ఆకుని కూడా వాటర్‌లో వేశాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి లేకపోతే ఆయిల్ అండి. ఇలా రైస్ మీదికి చల్లుకుంటే పొడి పొడిగా ఉంటుంది అనేసి అంటే విరిగిపోదు రైస్ అని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదిగోండి బిర్యానీ మసాలాలంటే అందులోకి షాజీరా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. లేకపోతే అంత టేస్ట్ రాదు. ఆ తర్వాత ఇప్పుడు రైస్‌నంతా వంచుకోవడానికి ఇదిగోండి పక్కన ఒక బౌల్ కింద పెట్టేసుకొని పైన ఒక జాలీది ఉంటుంది కదా! అదేనండి జాలీ కడాయి దానిలోకి ఇప్పుడు రైస్‌నైతే వంచుకోవాలండి. ఇలా రైస్‌ని వంచుకున్న తర్వాత పొగలు చూడండి ఎట్లొస్తున్నాయో. ఇప్పుడు నేను అదే స్టవ్ మీదనే ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పొటాటో బిర్యానీ పేస్ట్ ఉంది కదా! దాంట్లోకి రైస్‌నైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు మంచిగా పైన రైస్‌నంతటిని మంచిగా పెట్టేసుకోవాలండి. నీట్‌గా పరిచేసుకొని ఇంకా దాంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో బిర్యానీ ప్రాసెస్‌లో ఎలా యాడ్ చేస్తామో అలాగేనండి. దానిపైకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం ఇదిగోండి కొంచెం ఘీ అండి అది. ఘీని ఇంకా డైరెక్ట్‌గా ఉన్నా కూడా ఎలాగోలా కరిగిపోతుంది కదా అనేసి ధైర్యంతోటి నేను అక్కడక్కడ అలా పేర్చేసాను ఘీని. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి. ఇంకా వీలైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను ఒక కప్పుకి ఒక టీ గ్లాస్ మెయిన్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే పొటాటో కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా అందుకని. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే పక్కనుంచుకున్నాను. ఇది ఒక 20 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. కాకపోతే నైట్ టైము మా వారు సాఫ్ట్‌గా తినాలి అనేసి కోరుకుంటారు రైస్ అంటే. అంటే నైట్ మొత్తము మనం పడుకున్న తర్వాత కూడా రైస్ అనేది కడుపులో మంచిగా డైజెస్ట్ కాదు కదా! అందుకనేసి ఇప్పుడు చూస్తున్నారా రైస్ పొడి పొడిగా ఉంది కదా! కానీ మా వారు కొంచెం మెత్తగా ఉండాలి అనేసి అంటారని నేను ఇంకొంచెం అదే వాటర్ అండి. ఏ వాటర్ అనుకుంటున్నారండి ఇది రైస్‌లో నుంచి తీసాం కదా సెపరేట్‌గా ఆ వాటర్ అండి బాబు. మీరు మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకునేరు. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మా వారికి ఇష్టమైన రీతిలో అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి రైస్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకొని తినండి. కాకపోతే రైస్ కరెక్ట్‌గా చేసుకోండి ఏం పర్వాలేదు. మీ వాళ్ళకి నచ్చినట్టు మీరు చేసి పెడితే వాళ్ళు తిన్నప్పుడు ఉంటుంది చూడండి ఆ ఫీలింగే వేరబ్బా! నిజం అసలు చూస్తున్నారా ఆలు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. వీడియో మొత్తం చూస్తే ఒక చిన్న లైక్ అండి బాబు. బాయ్.